ఏం కూసావురా? మీ కొడుకును ఆ ఉంచుకున్నది యాక్సిడెంట్లో చనిపోయిర్రట. ఏయ్, ఎటొస్తున్నావు? ఏ చీలే ఆశ. తెచ్చినావా పాలు? అక్కడ పాలు లేవంట. పాలు లేవా? పాలెందుకు లేవు? పాలు లేవంట. పర్లేదులే, నేను మా ఇంటికి వెళ్ళి తాగుతా. నేను వెళ్ళొస్తా. లేక లేక చాయ్ పెట్టే అంటే అట్టే పంపిస్తున్నావు ఆమె నువ్వు? నన్నేం చేయమంటారండి? అక్కడనే పాలు లేవు. పాలు లేవా? ఇప్పుడు నీ సంగతి రాత్రి చెప్తా నేను. రజిత, రజిత, అత్తమ్మ. ఏమైందే? ఎందుకు ఎడుతున్నావు? ఏం లేదు అత్తమ్మ. ఏం లేదా? నాకు చెప్తున్నావానే? చెప్పు, ఏం జరిగిందో? అత్తమ్మ, నిన్న నైట్ బాగా తాగొచ్చి బాగా కొట్టిండు. ఎందుకే? అసలు ఏం జరిగిందంటే చూసినా కదా చాలు కానీ ఇంకా పాల ప్యాకెట్ పట్టుకు రాబన్నాడు. పాలు లేవంట అక్కడ. పాలు లేవా? గంత చిన్న విషయానికే కొట్టిండా? ఇంకా అసలు విషయం చెప్పాలంటే అత్తమ్మ, ఏంది ఇట్లా తయారైతుండాడు? ఆడిట్రా నన్ను సంగతి చెప్తా. అద్దత్తమ్మ చెప్పక మళ్ళా చెప్పిందని నన్ను కొడతాడు కావచ్చు. అట్లా అని అట్నే ఇడిచిపెడితే ఇంకెక్కువ గాడా? సరే, నువ్వేం బాధపడకు. అనికైతే ఫస్ట్ ఫోన్ చేయి, నేను మాట్లాడతా. ఈ మధ్యన భార్యను కూడా కొట్టు నేర్చుకుంటున్నావు నువ్వు? ఎందుకురా అట్లా చూస్తున్నావు? నేను నచ్చిన దాంతో మంచి నేసలు ఎత్తున్నావట కదా. సరే అమ్మా, దాచదైతే ఏం లేదు మీకు. వచ్చిన అమ్మాయి అంటున్నావు కదా, దాంతో నాకు మొత్తం అయిపోయినాయి. దాన్ని నేను లవ్ ఎత్తున్నా, అది నన్ను లవ్ ఎత్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఓకేనా? రజిత, ఏమైంది? డల్లుగున్నావు. ఏం లేదక్క. నువ్వు చెప్పకుండా నాకు తెలియదు అనుకున్నావా అని? నాకే కాదు, ఊరంతా తెలుసు. ఏం చేయమంటావు అక్క? నా బతికిట్లా అయిపోయింది. అప్పుడు అంటివి కానీ నా భర్త మంచోడు, నా భర్త ఇటు తిరగడు, అమ్మాయిల సోకు లేదు, మంచిగా ఉంటాడు, నా మాట వింటాడు అని అంటివి కదా అప్పుడు. ఇప్పుడు ఏమైంది? అనుకున్నాక్క, కానీ ఇలా మారుతానని అస్సలు అనుకోలే నేను. కళ్ళు కూడా ఊహించలే తెలుసా. అసలు ఎందుకు ఇట్లా మారిండు రజిత? ఏమో అర్థమైతలేదక్క. ఈ మధ్యలో బాగా ఆగమైండు. ఈ మధ్య కాదు, ఫస్ట్ నుంచి ఆగమైనట్టున్నాడు మీ ఆయన. కాకపోతే అప్పుడు బయట వాళ్ళే, ఇప్పుడు బయట పడుతుండు. అట్లా అనకక్క, ఆయన చాలా మంచోడు. నేనేది అడిగినా కాదనడు. ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెడతాడు. నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటి పనంతా వేసి పెట్టిండక్క. నేను వద్దు అన్నా కానీ అన్నం బలవంతంగా తినిపిస్తాడు. నాకు జ్వరం వస్తే ఆయనకే వచ్చినట్టు బాధపడక్క. మరి అంత మంచోడైతే మరి గిట్లెట్లా మారిండే? నువ్వే ఆయన దగ్గర కరెక్ట్ లేవు కావచ్చు మరి. నేను కరెక్ట్ లేకపోతే అంత మంచి నా మీద ప్రేమ ఎట్లుంటాడక్క? నువ్వు అన్నది కరెక్టేనే.
అదే మత్తు మందు పెట్టిందో గాని మొత్తం దాని మాయలో పడ్డాడు. నేనంటేనే ఆశ్రయించుకుంటుండు, రోజు తాగచ్చి కొడుతుండు. అంత ఆగంగా చూస్తున్నావు, మరి అమ్మ నాన్నకి చెప్పలేదా? వద్దక్క, అమ్మ నాన్నకి చెప్తే బాగా పెద్ద గొడవలు అవుతాయి. అందుకే నీ బతికిట్లా అయిపోతుంది. రజిత, మీ ఆయన బైక్ మీద పార్కులకి పబ్బులకి అటు ఇటు తిరుగుతుండట. మీ అమ్మ నాన్నకి చెప్పి మార్పించుకునే ప్రయత్నం చేసుకో, లేకపోతే పెద్ద మనుషుల కన్నా చెప్పు. మొత్తానికైతే మారే ప్రయత్నం చేసుకో. ఎట్లయినా చేసి మీ ఆయన నీ దగ్గర ఉండేటట్టు చూసుకో. పోతుండేగా నేను. సరేనా, ఏం బాధపడకు. ఎటు పోయినావురా? ఇన్ని రోజులు ఎటు పోయినామంటే సప్పుడు చేస్తలేవేంద్రా? అమ్మ అడుగుతుంది కదా, చెప్పండి. ఏందే నోరులేస్తుంది? దాన్ని ఎందుకురా బెదిరిస్తున్నావు? ఎన్ని రోజులైన ఇంటికి రాక? ఏమో గుర్తులేదు. గుర్తుకు లేదా? సరే కానీ ఎక్కడికి పోయినావు? దాని దగ్గరికి పోయినావు కదా. తెలిసి మళ్ళెందుకు అడుగుతున్నావు? ఏంటిదిరా, నువ్వు దేని దగ్గర పడితే దాని దగ్గర తిరిగేస్తే ఇంటికాడ పిల్లం పిల్లలు ఎక్కడన్నా పోనా? వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది? ఏం కూసావురా? కోడలు వెనకేసుకొని సొంత కొడుకునే కొట్టినావు కదా. కొడుకైనా కోడలైనా ఇద్దరు సమానమే. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నిన్ను కొట్టినా. అది బంగారంరా. అలాంటి భార్య దొరకాలంటే అదృష్టం ఉండాలి. అది నాకు దొరుకుడు అదృష్టం కాదు, దురదృష్టం. ఇప్పుడు దొరికిందే అది అదృష్టం. అది నా బంగారం. నేను అడగ ముందుకి అన్నిత్తది. అది నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా నీకు? నా దగ్గర ఎంత డబ్బు పెట్టిందో తెలుసా? డబ్బు శాశ్వతం కాదురా, ప్రేమే శాశ్వతం. అది గుర్తుపెట్టుకో. నాకు డబ్బే శాశ్వతం. నీకు అదే డబ్బు కావాలంటే మా అమ్మ ఇల్లు అమ్మాయిని తీసుకొస్తానండి. ఆ? దాని దగ్గర డబ్బు ఒకటే కాదే, దాంతోనుంటే ఏదో మ్యాజిక్ ఉంటుంది. నీ దగ్గర ఏముంది? ఫు. అరే, నీకు పెళ్ళం పిల్లలు కావాలంటే ఈ ఇంట్లుండు, లేదంటే వెళ్ళిపోవాలి, అంతే కదా. అయినా నేను ఇక్కడ ఉండడానికి రాలే, నా వస్తువులు తీసుకెళ్ళడానికి వచ్చిన. ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు నాదే. ఆఖరికత్తే నువ్వు వేసుకున్న డ్రెస్సు కూడా నాదే. హో, సరే, నేను దాని దగ్గరికి వెళ్తున్నా, దాని దగ్గరనే ఉంటా. ఓకే, గుడ్ బాయ్. ఎందుకురా ఇట్లా ఎత్తున్నావు? భార్య ఉసురు పోసుకోవద్దురా. భార్య ఉసిరే గాని కన్నతల్లి ఉసిరే గాని మంచిది కాదురా. అది మంచిదిరా పాపం. నువ్వోతే దాని బతికేం కావాలి? ఆలోచించుకోరా. ఇడివో, ఇడివని చెప్తున్నా కదా, కొట్టేదాకా చూసుకోక చెప్తున్నా ముందే నేను. రజిత, అక్క, నీకు విషయం తెలుసానే? ఏంటిదక్క? మీ ఆయన మా ఆయన ఏమైందక్క? మీ ఆయనను అది కార్ యాక్సిడెంట్లో చనిపోయారటనే. ఏంటిదే ఏమన్నావు? అవునంటీ, మీ కొడుకును ఆ ఉంచుకున్నది యాక్సిడెంట్లో చనిపోయారట.
రజిత రజిత ఉల్లి దెబ్బవే ఉల్లి దెబ్బ రజిత రజిత లేవే ఎంత ఎప్పుడు ఎన్నడాని ఆడెంత ఎప్పుడు ఎన్నడాని నువ్వు చెప్తిలే నేను చెప్తిలే ఏం చేద్దామే ఉండే ఉండే రజిత ఉండమ్మా ఉండమ్మా ఉండే ఎప్పుడు చెప్తినాక గట్ల పని చేసుకుని ఏం చేద్దామే పోనీ 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 రజిత భయపడకు, నేను నీ భర్తని. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. నన్ను క్షమించు రజిత, నిన్ను చాలా బాధ పెట్టిన. బంగారసుని భార్యను వద్దని వేరేలా ఉంచుకొని నిన్ను చాలా ఏడిపించాను. అందుకే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. అటు దాని భర్త ఉసురు, ఇటు నీ ఉసురు తాకి మేమిద్దరం ఇలాంటి కుక్క సాగు చచ్చాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నాకు భార్యగా రావాలని కోరుకుంటాను. వెళ్తాను. కొడుకు జాగ్రత్త.